విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం నియమించిన సమన్వయకర్తను కాదని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే వర్గం వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారో తేలని పరిస్థితి నెలకొంది. దీంతో నియోజకవర్గ ప్రజలు ఈ గందరగోళ రాజకీయాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. గత ఎన్నికల నుంచి విశాఖలోని గాజువాక నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగడంతో రాష్ట్రం మొత్తం గాజువాక వైపు తొంగి చూసింది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ మళ్లీ గాజువాక నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపించినా ఆయన మనసు మార్చుకుని భీమవరం నుంచి పోటీకి సై అంటున్నారు. పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకోవడంతో అధికార పార్టీ కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. అధికార పార్టీకి మరో సమస్య వచ్చి పడింది. ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే సంకేతాలు అందాయి. ఆయనకు నియోజకవర్గంలో నెగటివ్ టాక్ వచ్చిందని, ఊరుకూటి చందును సమన్వయకర్తగా నియమించి ఆయనకే టికెట్ ఇస్తామని ఇటీవల ప్రకటించడం జరిగింది. అయితే చందుకు టికెట్ ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినా తిప్పల వర్గానికి కాకుండా వేరే ఎవరికి ఇచ్చినా ఓడించి తీరుతామని ఇక్కడ అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టికెట్ ఖాయమని మొన్నటి వరకు టాక్ వినిపించింది. కాగా ఇప్పుడు ఆ టాక్ యూటర్న్ తీసుకున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ శ్రీనివాసరావు కూడా గాజువాక లేదా భీమిలి నుంచి తనకు టికెట్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర డిమాండ్ వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదే పార్టీకి చెందిన కోన తాతారావు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తనకు టికెట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నుంచి నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు కూడా ఆ నియోజకవర్గం నుంచి పోటీలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం పొత్తులో భాగంగా గాజువాక నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. మరి ఈ స్థానాన్ని బీజేపీకి ఇస్తారో లేదో చూడాలి. చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావుకు కేటాయిస్తారేమోనని తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ పల్లా శ్రీనివాసరావుకు టికెట్ దక్కకపోతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పేరు చెబితేనే గాజువాక నియోజకవర్గంలో కార్మికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణం చేయడం, అదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతుండడం చేస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమై లాభాల్లో నడుస్తూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు 3 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం అయిపోయిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రులు లోక్సభలో, రాజ్యసభలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర ఏళ్ల తరబడి ఉక్కు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కేంద్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. గాజువాకలో బీజేపీ తరపున ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి చంద్రబాబు భవిష్యత్తు బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్థానాన్ని బీజేపీకి ఇస్తారో, తమ పొత్తు మిత్రుడు పవన్ కళ్యాణ్ కేటాయిస్తారో, లేక ఎవరి మాట వినకుండా శిష్యుడు పల్లా శ్రీనివాసరావుకే కేటాయిస్తారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గాజువాక
గాజువాక నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రెబల్స్ బెడద ఉంటుంది. ప్రధానమైన 3 పార్టీల్లో టికెట్ ఎవరికి దక్కకపోయినా వారు రెబల్స్ గా పోటీ చేసే అవకాశం ఉంది. మరొక వైపు ఇండిపెండెంట్లు, సిపిఎం, సిపిఐ అభ్యర్థులు ఎలాగో ఉన్నారు. ఈ 2 పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టాయి. వీరందరినీ నెట్టుకొని రావడం ప్రధాన పార్టీ అభ్యర్థులకు కాస్త కష్టమనే చెప్పాలి. మరికొద్ది రోజుల్లో ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారో తేలనుంది. అప్పుడు అసలైన రాజకీయం గాజువాక నియోజకవర్గంలో నెలకొంటుందని పలువురు పేర్కొంటున్నారు.